హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం హాఫ్ కప్ బఠానీ, 7 లేదా 8 చిన్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, 7 లేదా 8 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసులన్నర బియ్యం కొలుచుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 లేదా 6 పల్వ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 4 లాలిక్కాయలు, 4 మరాఠీ మొగ్గలు, 4 లవంగ మొగ్గలు, కొంచెం అనాస పువ్వు వేసుకొని వేగించుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగా ఒలుచుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. మీకు కావాలంటే కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. బఠానీ వేసుకొని బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 కప్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున 2 గ్లాసున్నర బియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మూత ఓపెన్ చేస్తే చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ. పిల్లలకి బాక్సులోకి చాలా సింపుల్గా అయిపోయే ఫుడ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి బిర్యానీని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.